ఏం చేస్తున్నా? నుంచి వస్తున్నావు? టౌన్ వెళ్ళి ఎరువులకి వెళ్ళి వస్తున్నాలే. ఏంది దీర్ఘంగా ఆలోచిస్తున్నా? ఏముంది బావా, నా అసలు అన్ని పిల్లాడి మీదే ఒక కొడుకనేది గర్వంగా చదివిస్తున్నాను. ఏదో ఒక దారి చూపిస్తే దేవుడు అదే సంతోషం. నీ ఆశలేం వృధా కావద్దులే బావా, బాగానే చదివిస్తున్నావుగా. ఆగు నాన్న, ఆగాగు. జాగ్రత్త అమ్మా. బావా, తల్లి లేని పిల్లోడని అధికారాపం చెయ్యి. మాకు చెయ్యి దాటాడంటే చేతికి రాడు. నేను కొంచెం పట్టణం వెళ్ళే పని ఉంది, వెళ్ళొస్తా. వెళ్ళాలవా, నువ్వు పొద్దు గుగ్గులు అట్నే అంటుంటావు. సరేలే బావా, నీకు తెలిసే రోజే తెలిసింది. సరేలే. తీరా బయటికి నువ్వు పెట్టి తీరా. ఎవరైనా చూస్తారేమో రా, భయం పడుతుంది. ఎవరురా మనం చేసేది? ఎందుకు నీకు భయం? మా నాన్న కొడతాడు. ఎందుకు కొడతారు? నేనంటే మా నాన్నకి గుడ్డి నమ్మకం, ఏది చెప్పినా నమ్మేస్తాడు. ఓకేంట్రా. అరే ఏంద్రా ఈ పని? నువ్వు చాలా బాగా చదువుకుంటావని మీ నాన్న ఎంత కష్టపడి చదివించాడురా నిన్ను. నువ్వు ఎలా తయారయ్యావేరా? రే అనక పగలనక మీ నాన్న పొలాల్లో పడి నిన్ను ఎంత కష్టపడి చదివించాడురా. ఇప్పుడు ఏంది మామ నీ గోళ? ఇది మా ఇంటికాడ చెబుతావా ఏంది? చెబుతాను రా, వెళ్ళి నీ నిజ స్వరూపం తెలుసుకోమని ఆ పిచ్చోడికి చెబుతారా? మామా, నాలో ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈ విషయం గనక మా ఇంట్లో చెప్పేవే అనుకో, నేను ఎక్కడ దాకా వెళ్తాను నాకే తెలియదు. డిసైడ్ చేసుకో. నేను ఈ విషయం వాడికి చెప్పేదేరా. నీకు చేతనాయం చేసుకోపో. ఇయ్యాలా మా కుందరా వేసేస్తా. బాబాయ్, నేను ఫస్ట్ నుంచి చెబుతానే ఉన్నానా. ఏదిరా, ఏం జరిగింది? వాడికి అధికారాపం ఇవి బావా, నీ కొడుకుని జాగ్రత్తగా పెంచు బావా అని చెప్పానా ఫస్ట్ నుంచి లేదా? నువ్వు మొదటి నుంచి వాడి మీద పడి ఏడుస్తూనే ఉండాలి. వాడు ఇప్పుడు గాలి సమాసాలు బట్టి తాగి గందరగోళం చేస్తున్నాడు బావా. నువ్వు 100 చెప్పిన వాడి మీద నేను నమ్మనరా. నా కొడుకు ఎలాంటి వాడో నాకు తెలుసు. సరే, నా కొడుకు మీద పడి ఏడ్చేవాళ్ళే. తెలిసే రోజు నీకే తెలిసిద్దిలే. సర్లేవాయ్. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేస్తే నీకు ఇంకురా? చెల్ దుబే. ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నారు. హలో సార్, మన ఎత్తుతో నాకు గంజాయి బ్యాచ్ దొరికారు సార్. వాట్సాప్లో లొకేషన్ పెడుతున్నారా అండి?
జీపులో పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. అరే ఎవరో కాదన్నా మన రాములు బాబు కొడుకు. చెప్పరా బాగా ఎక్కడున్నాడు చెప్పరా. నేను ఆయన ఎక్కడ ఉన్నాడు చూసి చెప్పి నేను ఎమ్మటే వస్తా, నువ్వు వెళ్ళు. ఏం తప్పు చేశాడయ్యా నా బిడ్డ? వదిలిపెట్టండి నువ్వు వచ్చి నిన్ను కూడా తీసుకెళ్దాం అంటే వచ్చి సీఏ గారితో మాట్లాడుకోండి. ఎక్కడ బండి? సార్ 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 మీరే కాపాడాలి సార్. ఎవరు ఏంటి? ఎవరు నీ కొడుకు? ఎవరు? రాజీవ్ సార్. రాజీ ఎవరయ్యా? డ్రగ్స్ కేసు సార్. ఏది ఆ ఊర్లో పొలాల్లో పట్టుకుందా? నీ కొడుకేనా? వాళ్ళిద్దరిని పట్టుకున్నారా? మిగిలిన ఇద్దరిని కొడుకులు ఏంది తెలుసా? నీ కొడుకు ఏం చేస్తున్నాడు? తెలియదు సార్. డ్రగ్స్ అమ్ముతున్నాడు. డ్రగ్స్ కేసు చేస్తున్నారు. ఏయ్ అడుబా, అదే ట్రాఫిక్ చూడు. వాడిని ఇప్పుడు కోర్టులో అప్పచెప్పి కోర్టులో వాడి కేసు వచ్చిన తర్వాత శిక్షేది పడితే చూసుకుని పంపిస్తారు. సరేనా? పిల్లోడు సార్, మీరే కాపాడాలి. పిల్లోడనే వాడిని ఇప్పుడు దాకా ఉంచా నేను, ఎఫ్ఐఆర్ రాయకుండా. కాపాడాలి సార్. ఏం చేస్తాడయ్యా? వ్యవసాయమేనండి, పొలం పని. మరి చదివించుకోవడం తెలీదా నీకు? చదివిస్తున్నాడా? చాలా కష్టపడి చదివించాడండి. కాలేజీ ఒక్కగానొక్క కొడుకు అయ్యేసరికి గారాపం చేశాడు. చేయబాబు బావాన్ని ఫస్ట్ నుంచి చెబుతానే ఉండా. అది నువ్వు గారాబం చేసావు, అక్కడ తయారయ్యాడు. అసలు వాడు కాలేజీకే పోలా తెలుసా నీకు? వాడు ఈ రోజు కాలేజీకి పోలా. ఎన్ఆర్ఐలో చేర్చాడండి. ఎన్ఆర్ఐ కనుక్కో కాలేజీలో కనుక్కో. సరేనా? ఈసారికి వదిలిపెడతా. ఇంకోసారి దొరికాడు అనుకో ఏడకాడికి కొడతా. అర్థమైందా? సంతకాలు పెట్టించుకుని ఊళ్ళో వాళ్ళు నలుగురికి సంతకాలు, ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు వాళ్ళ సంతకాలు పెట్టించుకొని సంతకాలు పెట్టించుకుని ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి సంతకాలు పెట్టుకుని పంపించు. ఇప్పటికైనా వాడిని కంట కనిపెట్టు. వాడిని చెయ్యి దాటిపోయాడు నాకు తెలిసి. అర్థమైందా? ఎంక్వైరీ అయితే జరుగుతుంది. వీడికి ఎవడో అమ్ముతున్నాడు ఇవన్నీ తెలుసుకుంటాం. అందులో మీ వాడు మెయిన్ అనుకో, నేనేం చేయలేను ఇక. జాగ్రత్త. ఇప్పుడు నుంచి అన్న పద్ధతిగా బతుకు. బావా రే రారా, మీ నాన్న పడిపోయాడు రా. బావా ఏమైపోయిందిరా? నువ్వు చేసిన పనికి ఆయనకి గుండె పగిలి చనిపోయాడు రా. బావా ఇది గుణపాఠం. అలాంటి ప్రతి తండ్రికి మా ఈ కథ అంకితం. జై హింద్.